నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెం గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతిని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతారెడ్డిపాలెం సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాయల బాలసౌరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. చింతారెడ్డిపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనతీగా వస్తుందని అనంతరం ఎంబేటి చిన్నబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఎంబీటీ విల్సన్, కోరేసి సందీప్, తేజ, రాజా, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినం పురస్కరించుకొని ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నట్టు ఈ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సహోదరులు ఎంతోమంది వచ్చిన్నారు. వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంబేద్కర్ గారు వారి కుటుంబంలో 14వ సంతానంగా జన్మించాడు. ఎంతో కడు పేదరికంలో పుట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయనే లేకపోతే మన పరిస్థితులు ఇంకెంతో ఘోరంగా ఉండేటివి. ఆయన రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో మనం ఎంతో ముందుకు పోగలిగాము. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన యొక్క రాజ్యాంగాన్ని బట్టే మనం ముందుకు పోగలిగాం కాబట్టి, అంతేగాని మన సొంత శక్తి కాదు అది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే మనం ముందుకు పోగలిగాం కాబట్టి ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఈ జయంతిని ఎవరికైనా జయంతి అనేది ఆయా ప్రాంతాల్లోనే చేస్తారు. మహానుభావుడికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అంతటి గొప్ప వ్యక్తి, ప్రపంచ మేధావి ఇకన పుట్టబోడు. ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఇందాక చెప్పాను. ఈరోజు కార్యక్రమంలో భాగంగా 500 మందికి భోజనం ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ భోజనం చేస్తున్నారు. మా హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ చీరల పంపిణీ చేస్తున్నారు. పోతే కోలాటము, తప్పెట్లు, బాణసంచాతో ఊరేగింపు, పురవీధుల్లో మంచి ఊరేగింపు ఉంటుంది. ఈ కార్యక్రమం సంవత్సరానికి రెట్టింపుగా చాలా ముందుకి పోయింది. ఈ సంవత్సరం ఇంకా చాలా సంతోషకరంగా జరుగుతుంది. దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. జై భీమ్. వచ్చిన మీడియా మిత్రులకు, అంబేద్కర్ వారసులందరికీ నా హృదయపూర్వక జై భీములు. ఈరోజు జై భీమ్ అనగా జ్ఞానం వర్ధిల్లాలి. ఈరోజు కేవలం గ్రామాల్లో బాబాసాహెబ్ జయంతి చేసుకుంటూ ఆయన బర్త్డే చేసుకుంటున్నాం, మనం సంతోషపడుతున్నాం. కానీ 195 దేశాల్లో ఈరోజు కొన్ని లక్షల మంది జ్ఞానం పుట్టిన దినంగా ఈరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాజ్ఞాని, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో చింతారెడ్డిపాలెం గ్రామంలో మా పెద్దన్న సమానుడు బాలన్న గారి బృందంతో మేమందరం కలిసి ఆయన జయంతిలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక జై భీమ్ చెప్పుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. నమస్కారాలు. ఈ 134వ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి వచ్చేసిన గ్రామాల నుంచి వచ్చేసిన ప్రజానీకానికి, ఆ మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బానిస సంఖ్యలను విడిపించుటకును, ఈ భారతదేశ ప్రజలను రక్షించుటకును అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉద్భవించాడు. అనేక బానిస బంధాల నుంచి విడిపించి అనేక మంది ప్రజలను విమోచకులుగా చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు అంబేద్కర్. అలాగే అరిస్టాటిల్, ప్లూటో, కార్ల్ మార్క్స్, ఎటువంటి అపోస్తలుడు పౌలు, వీళ్ళందరి దిగ్గజాలతో కూడా సమానంగా నిలిచి ఎన్నో అద్భుతమైన ఆచరణలను భారతదేశంలో తీసుకొచ్చిన మహానేతకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మా గ్రామంలో బాలయ్య అండ్ బృందం, రాజు అందరూ కలిసి మేమందరము సహకరించి, గ్రామస్తులందరూ సహకరించి అద్వితీయంగా ఈ 134వ జయంతిని భారీగా చేస్తున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జై భీమ్, జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని చింతారెడ్డిపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు ర్యాలీ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమము మొదట మొదలుపెట్టింది 2003లో కాయల సాదరన్న దీన్ని పునాది వేసి 2004లో దీని యొక్క ప్రారంభోత్సవం చేశాడు. దురదృష్టవశాత్తు సాదరన్న గారు 2006 సెప్టెంబర్ 14న మరణించడం జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో జయంతులు, వర్ధంతులు జరుపుకుంటున్నాము. కానీ
గత 3 ఏళ్ల క్రితం నుంచి ఊరేగింపు స్టార్ట్ చేశాము. 2023, 24 ఇది 25 ఇది 3వ సంవత్సరము. ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ చాలా సహకరించారు. అందులో భాగంగా పెద్దలు బాబు అగస్టస్ బాబు గారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. పోతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదటి పాయింటే ఎస్సీ ఎస్టీలకి, మాలా మాదిగలకి, యానాది ఎరుకులు, బుడంగలు వీళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించాడు. దాన్ని సర్దార్ వల్లభాయ్ ఖండించినప్పటికీ తన యొక్క బలంతో దీన్ని రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఉన్నతమైన స్థితులు కార్పొరేటర్ కాడి నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి ఎంపీ వరకు కూడా రిజర్వేషన్ కల్పించాడు. ఉన్నతమైన స్థానాలు కల్పించి ఆ యొక్క బడుగు బలహీన వర్గాలని ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలిపేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేశాడు. ఆయన స్మరించుకుంటూ ఈ జయంతిని జరుపుకుంటున్నాం. జై భీమ్.